ఇంకా అవుట్‌ఫిట్స్ విషయంలో బాడీ షేమింగ్ జేయడం. పొట్టిగా కట్టి ఇక్కడంతా కనిపించేలాగా చాలా 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 అన్‌కంఫర్టబుల్ అనిపిచ్చింది. రీసెంట్ గా పాడుతా తీయగా అనే ప్రోగ్రామ్ నుండి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి మీడియా ముందుకు వచ్చి సింగర్ సునీత గురించి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఈ విషయం నిజం కాదు అని కొంతమంది కీరవాణి గారికి సపోర్ట్ చేసిన డైరెక్టర్ గీతా కృష్ణ లాంటి వారు మాత్రం కీరవాణికి నిజంగానే అమ్మాయిల పిచ్చి ఉందని, ఎప్పుడూ స్కూల్ పిల్లలనే సింగర్స్ గా కావాలని తీసుకుంటాడని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. దాంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో అంతటా వైరల్ గా మారింది. అయితే పర్సనల్ గొడవల వల్లే కీరవాణి ప్రవస్తిని ఎలిమినేట్ చేశాడా? నిజంగానే కీరవాణి అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తాడా? కీరవాణిపై పోక్సో కేసు కూడా నమోదైందా? జమీందారీ హిందువైన కీరవాణి క్రిస్టియన్ గా ఎందుకు మారాడు? పెళ్లిళ్లకు పాటలు పాడే స్థాయి నుండి ఆస్కర్ అవార్డు అందుకునే రేంజ్ కి ఎలా ఎదిగాడు? నెలకు 150 రూపాయల నుండి 1000 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు అని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరకతమణి కీరవాణి అలియాస్ ఎంఎం కీరవాణి. ఇతను 1961 జూలై 4న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కోడూరులో శివశక్తి దత్త, భానుమతి దంపతులకు జన్మించారు. ఇతనికి శ్వేతనాగు, కాంచి, కళ్యాణ్ మాలిక్ అనే 3 తమ్ములు కూడా ఉన్నారు. ఇక కీరవాణి జన్మించే నాటికి వారి తాత అయిన అప్పారావు గారు జమీందారుగా ఉండేవారు. వారి తాతగారు బళ్ళారి దగ్గర రాయచూర్లో కూడా పొలాలు కొన్నారు. ఇక అలా అప్పారావు గారికి 7 సంతానం కాగా అందులో శివశక్తి దత్త గారు మొదటి కొడుకు అయితే విజయేంద్ర ప్రసాద్ గారు చివరి సంతానం. చిన్నప్పటి నుండే లలిత కళల మీద ఇష్టంతో ముంబైకి వెళ్లి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి లలిత కళలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నాడు. ఇదంతా కీరవాణి తాతగారికి నచ్చేది కాదు. అయితే కీరవాణి నాన్నగారు సంగీతంలో ప్రావీణ్యత సంపాదించి 2-3 సినిమాలకు సంగీతం కూడా అందించారు. తర్వాత కొన్నాళ్లకు అవకాశాలు రాక ఇంటికి వచ్చేశారు. ఇక కొంతకాలం తర్వాత 2-3 రకాల వ్యాపారాలు చేసి ఉన్న డబ్బుని, ఆస్తిని పోగొట్టుకున్నారు. దీంతో ఇల్లు గడపటమే కష్టం అవ్వడం, అందుకు తోడు వీరిది ఉమ్మడి కుటుంబం కావడంతో తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చారు. ఇక అలా శివదత్త గారు తన చిన్న తమ్ముడైన విజేంద్ర ప్రసాద్ తో చెన్నైకి వెళ్లి ఒకవైపు స్టోరీ రైటర్ గా, మరోవైపు లిరిసిస్ట్ గా చేస్తూ అలా వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తుండేవారు. ఇక ఇదిలా ఉంటే కీరవాణి తన స్కూలింగ్ ని కాకినాడలో నెహ్రూ కాన్వెంట్ స్కూల్లో చదివాడు. చదువులో అంతంత మాత్రమే ఉన్న కీరవాణికి చిన్నప్పుడే వంటగదిలో గ్లాసుల్లో నీళ్లు పోసి జలతరంగిణి రాగాన్ని సృష్టించేవారట. ఈ క్రమంలోనే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. ఇక అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో కోడూరులో కవిటపు సీతన్న అనే గురువు దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. కానీ తన ఇంటర్ పూర్తయ్యేసరికి ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి తను కూడా సినిమాలో తన సత్తా చాటాలనుకున్నారు. దీంతో కుటుంబం మొత్తం చెన్నైకి షిఫ్ట్ అవ్వగా ఈ క్రమంలోనే కీరవాణి శివదత్త గారు తన ఫ్రెండ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తికి పరిచయం చేశారు. ఇక అతను కీరవాణి వయలిన్, కీబోర్డ్ వాయించే విధానానికి ఇంప్రెస్ అయి నెలకి 150 రూపాయలు ఇస్తూ తన దగ్గర అసిస్టెంట్ గా పనిలోకి తీసుకున్నాడు. అలా 1977లో రాజమణి అనే మూవీలో చక్రవర్తి గారికి అసిస్టెంట్ గా పనిచేయడంతో కీరవాణి సినీ అరంగేటం చేయగా అతని దగ్గర 70 సినిమాల వరకు వర్క్ చేస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ ను కూడా తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ, కీరవాణి కలిసి మ్యారేజ్ ఫంక్షన్స్, ఈవెంట్స్ లో తమ ట్రూప్స్ తో వెళ్లి పర్ఫార్మ్స్ చేస్తూ కొంతవరకు డబ్బును సంపాదించేవారు. ఇక ఈ క్రమంలోనే తమ బంధువుల అమ్మాయి అయిన శ్రీవల్లితో కీరవాణికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమని 2 సంవత్సరాలు రహస్యంగా దాచిన తర్వాత ఇరు కుటుంబాలకి విషయం తెలిసి 1989 ఆగస్టు 23న వీరికి సింపుల్ గా పెళ్లి చేయడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ఎలాగైనా సోలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్న కీరవాణి రామ్ గోపాల్ వర్మని కలిసి అవకాశం కోసం అడిగారు. అతను కీరవాణి మ్యూజిక్ ని ఇంప్రెస్ అయి తను తీయబోయే శివ మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేయగా కీరవాణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ శివ మూవీ ప్రొడ్యూసర్ అయిన నాగార్జున అన్న ఆయన వెంకట్ గారు టెక్నీషియన్స్ అందరూ కొత్తవారైతే మూవీ పైన హోప్స్ ఉండవని, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇలియారాజాని ఫిక్స్ చేద్దామని చెప్పగా అప్పటికి ఆర్జీవి అది మొదటి మూవీ కావడంతో తనకి వేరే దారి లేక కీరవానికి తన నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారని ప్రామిస్ చేసి ఇలియారాజాతో ఆ మూవీని స్టార్ట్ చేశాడు. దీంతో కీరవాణి గారు మ్యూజిక్ నే నమ్ముకుంటే ప్రయోజనం లేదని తన అభిమాన రచయిత వేటూరి గారి దగ్గర అసిస్టెంట్ లిరిసిస్ట్ గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కీరవానికి మ్యూజిక్ పై ఉన్న నాలెడ్జ్ ని చూసి ఇంప్రెస్ అయిన వేటూరి గారు రామోజీరావు గారికి పరిచయం చేశారు. దీంతో తాను తీయబోయే మనసు మమత అనే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక శివ సినిమా మిస్ అయిన మనసు మమత సినిమాకు మంచి గీతాన్ని అందించారు. ఈ మూవీ 1990లో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా కీరవాణి టాలెంట్ నచ్చి రామోజీరావు గారు తనకి పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని అనే 2 మూవీస్ లో అవకాశం ఇచ్చారు. దీంతో కీరవానికి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా దాగుడు మూతల దాంపత్యం,
జీవన చదరంగం, అమ్మ అనే మూవీస్ని చేస్తూ సీతారామయ్య గారి మనవరాలు మూవీతో కీరవాణి తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అదే సమయంలో వర్మ ఇచ్చిన మాట ప్రకారం తన రెండో సినిమా అయిన క్షణక్షణంలో కీరవాణికి మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా ఈ మూవీలోని సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రాఘవేంద్రరావు గారు చిరంజీవితో తీసిన ఘరానా మొగుడు మూవీలో కీరవాణికి మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ మ్యూజికల్గా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి రాఘవేంద్రరావు గారు కీరవాణి కాంబోలో 23 సినిమాలు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీలో వీరిద్దరికి హిట్ కాంబోగా పేరొచ్చింది. ఇక అలా కీరవాణి గారు సంగీత దర్శకుడిగా సక్సెస్ సాధించిన తర్వాత తన ఇద్దరు తమ్ములైన శ్వేతనాగు, కళ్యాణ్ మాలిక్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా సపోర్ట్ చేస్తూ మరో తమ్ముడైన ఎస్ఎస్ కాంచీని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎంకరేజ్ చేశాడు. దీంతో ఇతను అమృతం సీరియల్లో నటిస్తూ కొన్ని ఎపిసోడ్స్ ని కూడా డైరెక్ట్ చేయగా ఆ సీరియల్ కి కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ అందించడం విశేషం. ఇక ఇదిలా ఉంటే కీరవాణి గారి చిన్నాన్న కూతురైన ఎంఎం శ్రీలేఖ మొదటి రోజుల్లో ఎక్కువగా యేసు పాటల్ని పాడడంతో తనకి వాటి ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇక కీరవాణికి కూడా యేసు పాటల్ని పాడితే ఎక్కువగా డబ్బులు వస్తున్నాయని తెలియడంతో తను కూడా ఆ పాటల్ని ఎక్కువగా పాడడంతో స్టేజిలో వీరి ఫ్యామిలీ అంతా హిందువులా క్రిస్టియన్సా అనే డౌట్ జనాల్లో వచ్చింది. అయినా కూడా వారు ఈ వార్తలపై స్పందించకపోవడంతో ఇప్పటికీ వీరు హిందువులా లేక కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేది క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఎప్పుడైతే తన కజిన్ అయిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో డైరెక్షన్లోకి దిగాడో ఆ మూవీతో కీరవాణి రాఘవేంద్రరావు గారి కాంబో పోయి కీరవాణి రాజమౌళి కాంబో స్టార్ట్ అయింది. అలా రాజమౌళి డైరెక్ట్ చేసిన 12 మూవీస్కి కీరవాణియే మ్యూజిక్ డైరెక్టర్ చేయడం గమనార్హం. ఇక ఇలా బాహుబలి 2తో కీరవాణి ఇండియాలో పాపులర్ అయితే RRR మూవీతో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో లిరిసిస్ట్ చంద్రబోస్తో కలిసి ఆస్కర్ని అందుకోవడంతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయ్యారు. అలా నెలకి 150 రూపాయలు తీసుకున్న కీరవాణి గారు ఇప్పుడు ఒక్క సినిమా మ్యూజిక్ చేసేందుకు 12 కోట్లను తీసుకుంటూ తన నెట్వర్త్ ఇప్పుడు 1000 కోట్లను కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే కీరవాణి గారికి తన కంఫర్టబుల్ గా ఉండే సింగర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇస్తారని, అలా సునీత, హరిణి, గీతా మాధురి, మాలవిక అనే సింగర్స్ కి మాత్రమే ఎక్కువగా ఛాన్స్ ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. ఇక అలా ఇప్పటి వరకు కీరవాణి కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళం అన్ని కలిపి 190 సినిమాలకి మ్యూజిక్ చేయగా తన మ్యూజిక్ కి గాను ఒక ఆస్కర్, ఒక గ్లోబల్ అవార్డ్, 9 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 11 నంది అవార్డ్స్, 2 నేషనల్ అవార్డ్స్ తో పాటు 2023లో కేంద్ర ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ బిరుదును కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే తన తర్వాత తన సినీ వారసుడిగా తన పెద్ద కొడుకైన కాలభైరవుని తీసుకురావాలని 2011లో రాజన్న మూవీతో సింగర్గా ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేయగా మత్తు వదలరా మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా మారి కలర్ ఫోటో, ఆకాశవాణి, కార్తికేయ 2, లక్ష్య అని 18 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తూ బిజీ అయ్యాడు. ఇక అలా చిన్న కొడుకు శ్రీసింహాని యమదొంగ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి మత్తు వదలరా మూవీతో హీరోగా అరంగేట్రం చేయగా కొంతవరకు గుర్తింపును తెచ్చుకొని తెల్లవారితే గురువారం, బాక్సాలే, ఉస్తాద్ అని 6 మూవీస్లో హీరోగా చేయడం జరిగింది. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే కీరవాణి గారు పాడుతా తీయగా షోలో జడ్జిగా వ్యవహరించగా అందరూ ఒక కంటెస్టెంట్గా పాల్గొన్న ప్రభస్తి అనే అమ్మాయి ఎలిమినేట్ అవ్వడంతో తను బయటికి వచ్చి మీడియాతో కీరవాణి గారితో పాటు సింగర్ సునీత, చంద్రబోస్ని కూడా విమర్శించగా కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తే మరికొంతమంది తనని విమర్శిస్తున్నారు. ఇక కీరవాణి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. రీసెంట్ గానే రామ రామ అనే పాట కూడా విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి కూడా ఆయన సంగీతాన్ని ఇస్తున్నారు. ఇప్పటికే 2 పాటలు విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ 2 కాకుండా ప్రస్తుతం పాన్ వరల్డ్ చిత్రం మహేష్ బాబు రాజమౌళి చిత్రానికి కూడా ఆయన సంగీత దర్శకుడు. అయితే రీసెంట్ గా ప్రవస్తి కీరవాణి మీద చేసిన వ్యాఖ్యలతో ఎలాంటి నిజం లేదని, తను ఎలిమినేట్ అయ్యిందన్న కోపంలో కావాలనే ఇలా చేస్తుందని కొందరు అంటున్నారు. అలాగే డైరెక్టర్ గీతా కృష్ణ అన్న మాటలు కూడా నిజం కావని, ఆయన సినిమాలు లేక యూట్యూబ్ లో అందరి గురించి విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటాడని, ఇప్పుడు కీరవాణి గురించి అన్న మాటలు కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆయనతో అలా చెప్పించారని అంటున్నారు. మీకు కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.